వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి. థర్డ్ లేయర్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకుందామండి. 2 లేయర్స్ ఫామ్ చేయడం ఎలా కావాలి అనుకుంటే పార్ట్ 1లో నేను అప్లోడ్ చేశాను, చూసుకోండి. సో మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, స్కిప్ కాకుండా చూడండి. ఎందుకంటే ఒక్క మిస్టేక్ పోయినా కూడా టోటల్గా డిస్మ్యాచ్ అవుతుంది కాబట్టి సో స్కిప్ కాకుండా చూడండి. సో థర్డ్ లేయర్ ఫామ్ చేయడానికి మనం 2 లేయర్స్ ఫామ్ అయినాయి కదా, ఇవి కిందికి పెట్టేసుకొని ఈ థర్డ్ లేయర్ని అప్ సైడ్ పెట్టుకున్నామండి. టాప్ లేయర్గా పెట్టుకున్నాము. సో టాప్ లేయర్ పెట్టుకున్నాక సో మనం 2 లేయర్స్ ఫామ్ చేసిన తర్వాత మనకి ఇలా డాట్ కానీ ట్యాబ్ కానీ హారిజంటల్ కానీ ప్లస్ కానీ ఫామ్ అవుతుంది అనమాట. సో నాకేం ఫామ్ అయ్యింది 2 లేయర్స్ ఫామ్ చేసిన తర్వాత అంటే హారిజంటల్, సో లైన్ ఫామ్ అయింది. సో అది హారిజంటల్గా పెట్టుకున్న తర్వాత పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ని మనం మన రైట్ సైడ్కి టర్న్ చేయాలి. నెక్స్ట్ మన రైట్ సైడ్ లేయర్ని అప్కి టర్న్ చేయాలి. నెక్స్ట్ అప్పర్ లేయర్ని మన రైట్ టర్న్ చేయాలి. నెక్స్ట్ రైట్ సైడ్ లేయర్ని డౌన్కి టర్న్ చేయాలి. నెక్స్ట్ అప్పర్ లేయర్ని లెఫ్ట్కి టర్న్ చేయాలి. నెక్స్ట్ ఫ్రంట్ లేయర్ని కూడా లెఫ్ట్కి టర్న్ చేయాలి. సో ప్లస్ ఫామ్ అయింది కదా. సో సెంటర్లు మ్యాచ్ అయినాయా? సో ఇక్కడ బ్లూ సెంటర్ బ్లూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎల్లో సెంటర్ ఉంది, వైట్ సెంటర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ సెంటర్ ఉంది, ఇక్కడ వైట్ ఎల్లో సెంటర్ ఉంది. కాబట్టి 2 మ్యాచ్ అయినాయి, 2 మ్యాచ్ కాలేదు. కాబట్టి ఏం చేయాలి అంటే 2 మ్యాచ్ అయినాయి కదా, 2 మ్యాచ్ కాలేదు. సో నేను ఒకటి లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటున్నా, మ్యాచ్ అయిన సెంటర్ ఉంటుంది కదా, అది ఒకటి లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నా. ఆపోజిట్ కాబట్టి నాకు రైట్ సైడ్ వచ్చింది. యాక్చువల్గా అయితే బ్యాక్ పెట్టుకోవాలి, కానీ ఆపోజిట్లో ఉంది కాబట్టి రైట్ ఒకటేమో లెఫ్ట్ సైడ్లో పెట్టుకున్న తర్వాత మనం సరే చూద్దాం. ఇక్కడ ఇక్కడ మార్చి చూద్దాం 2 సెంటర్స్ ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా అని. ప్లస్ ఫామ్ అయితే 2 సెంటర్స్ మ్యాచ్ కావాలి. 2 సెంటర్స్ మ్యాచ్ అవుతున్నాయా? సో మ్యాచ్ అవుతున్నాయి 2 సెంటర్స్, కానీ ఆపోజిట్ సైడ్లో మ్యాచ్ అవుతున్నాయి మనకి. కాబట్టి ఇంకా సరే ఓకే, ఒకటైతే రైట్ సైడ్ పెట్టుకుందాం, ఒకటేమో లెఫ్ట్ సైడ్ పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ లేయర్ని అప్కి టర్న్ చేయండి. నెక్స్ట్ అప్పర్ లేయర్ని రైట్ సైడ్ 2 టైమ్స్ టర్న్ చేయాలి. నెక్స్ట్ రైట్ సైడ్ని డౌన్కి టర్న్ చేయాలి. నెక్స్ట్ అప్పర్ లేయర్ని లెఫ్ట్కి టర్న్ చేయాలి. నెక్స్ట్ రైట్ సైడ్ని అప్కి టర్న్ చేయాలి. నెక్స్ట్ అప్పర్ లేయర్ని లెఫ్ట్కి టర్న్ చేయాలి. నెక్స్ట్ రైట్ సైడ్ లేయర్ని డౌన్కి టర్న్ చేయాలి. నెక్స్ట్ అప్పర్ సైడ్ని లెఫ్ట్కి టర్న్ చేయాలి. సో ప్లస్ ఫామ్ అయింది. సో సెంటర్స్ ఏమైనా మ్యాచ్ అయినాయి అంటే మ్యాచ్ కాలేదు. మరి ఒక్క సెంటరే మ్యాచ్ అయింది, చూద్దాం ఒకసారి. మళ్ళీ ఇట్లా మ్యాచ్ అవుతాయేమో సెట్ చేస్తే చూద్దామండి. సో ఇక్కడ ఎల్లో, ఇక్కడ గ్రీన్. సో ఒకటేమో లెఫ్ట్ సైడ్ పెడుతున్నా, ఒకటేమో బ్యాక్ సైడ్ పెట్టుకుంటున్నా. మనకు మ్యాచ్ కానీ సెంటర్స్ ఉన్నాయి కదా, అది ఫ్రంట్కి, ఒకటేమో రైట్ సైడ్కి పెట్టుకున్నాం, ఒకటేమో ఫ్రంట్ సైడ్కి పెట్టుకున్నాం. మ్యాచ్ కానీ సెంటర్ మళ్ళీ అదే ఫార్ములా యూజ్ చేద్దామండి. సో ఆ రైట్ సైడ్ని మనం అప్కి టర్న్ చేద్దాం. నెక్స్ట్ అప్పర్ లేయర్ని 2 టైమ్స్ రైట్ సైడ్ టర్న్ చేద్దాం. నెక్స్ట్ రైట్ లేయర్ని డౌన్ సైడ్ టర్న్ చేద్దాం. అప్పర్ లేయర్ని లెఫ్ట్ టర్న్ చేద్దాం. నెక్స్ట్ రైట్ సైడ్ని అప్కి టర్న్ చేద్దాం. నెక్స్ట్ అప్పర్ లేయర్ని లెఫ్ట్కి టర్న్ చేద్దాం. రైట్ లేయర్ని డౌన్కి టర్న్ చేద్దాం. నెక్స్ట్ అప్పర్ లేయర్ని లెఫ్ట్కి టర్న్ చేద్దాం. సో చూడండి, గ్రీన్కి గ్రీన్ సెంటర్ ఉంది, నెక్స్ట్ వైట్కి వైట్ సెంటర్ ఉంది, బ్లూకి బ్లూ సెంటర్ ఉంది, ఎల్లోకి ఎల్లో సెంటర్ ఉంది. సో సెంటర్స్ మ్యాచ్ అయిపోయినాయి. సో ఇంకా ఈ కార్నర్స్ చూసుకోవాలి. ఈ కార్నర్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఆరెంజ్ ఉంది. నెక్స్ట్ ఈ గ్రీన్ అనేది ఇటు వస్తే సెట్ అయిపోతుంది. ఈ ఎల్లో అసలు ఇక్కడ లేని, ఈడ వైట్ ఉంది కానీ సో ఇక్కడ ఉంది ఎల్లో. సో దీని లీవ్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆరెంజ్ పైకి రావాలి. నెక్స్ట్ ఇక్కడ అసలు బ్లూనే లేదు ఇటు సైడ్లో. సో లీవ్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్ పైకి రావాలి, బ్లూ ఇటు సైడ్ రావాలి, ఎల్లో ఓకే. ఇది కొంచెం ఇలా తిరిగితే అవి వచ్చేసాయి. సో దీన్ని మనం ఏం చేద్దామంటే మన రైట్ సైడ్ పెట్టుకుందాం. ఇలా మ్యాచ్ అయిన దాన్ని మన రైట్ సైడ్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ పెట్టుకున్న తర్వాత
మన లెఫ్ట్ సైడ్ని అప్ కందాం. నెక్స్ట్ అప్పర్ లేయర్ని రైట్ కందాం. రైట్ సైడ్ లేయర్ని అప్ కందాం. నెక్స్ట్ అప్పర్ లేయర్ని లెఫ్ట్ కందాం. లెఫ్ట్ లేయర్ని డౌన్ కందాం. నెక్స్ట్ అప్పర్ లేయర్ని రైట్ కందాం. నెక్స్ట్ రైట్ లేయర్ని డౌన్ కందాం. నెక్స్ట్ అప్పర్ లేయర్ని లెఫ్ట్ కందాం. సో ఎక్కడ సెంటర్స్ అయితే మిస్ మ్యాచ్ అయితే కాలేదు, సెట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ 2 కార్నర్స్ అయితే అయిపోతుంది. సో ఈ 2 కార్నర్స్ కూడా చెక్ చేద్దాం. ఈ ఆరెంజ్ పైకి రావాలి, ఈ బ్లూ ఇటు సైడ్ రావాలి, ఎల్లో ఇట్లా తిరిగి ఉన్నాయి అన్నమాట. ఈ తిరిగి ఉన్నప్పుడు ఎలా చేయాలంటే ఈ రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ పెట్టుకొని రైట్ సైడ్ని అప్ కందాం. నెక్స్ట్ అప్పర్ లేయర్ని 2 times రైట్ కందాం. నెక్స్ట్ రైట్ సైడ్ లేయర్ని డౌన్ కందాం. మళ్ళీ అప్పర్ లేయర్ని లెఫ్ట్ కందాం. నెక్స్ట్ రైట్ లేయర్ని అప్ కందాం. నెక్స్ట్ అప్పర్ లేయర్ని లెఫ్ట్ కందాం. రైట్ లేయర్ని డౌన్ కందాం. మళ్ళీ నెక్స్ట్ ఇటు సైడ్ లెఫ్ట్ని అప్ కందాం. నెక్స్ట్ అప్పర్ లేయర్ని 2 times రైట్ కందాం. నెక్స్ట్ లెఫ్ట్ లేయర్ని డౌన్ కందాం. నెక్స్ట్ అప్పర్ లేయర్ని రైట్ టర్న్ తీద్దాం. నెక్స్ట్ లెఫ్ట్ లేయర్ని అప్ కందాం. నెక్స్ట్ అప్పర్ లేయర్ని రైట్ సైడ్ టర్న్ చేద్దాం. నెక్స్ట్ లెఫ్ట్ లేయర్ని డౌన్ అందాం. వచ్చేసింది కదండి. సో ఇలా చేసుకోవచ్చండి. మనం ఫార్ములాస్ లేకుండా చేస్తేనే మనకి బ్రెయిన్ షార్ప్ అయ్యి ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఫార్ములాస్ ఉన్నాయనుకోండి, ఆ ఫార్ములాస్ ముందర పెట్టుకొని చేస్తూ ఉంటాం, వస్తుంది. కానీ మరి ఆ ఫార్ములాస్ గుర్తు లేనప్పుడు మనకి పోతుంది. కాబట్టి ఇలా బ్రెయిన్ని యూజ్ చేస్తే మనకి ఎప్పుడూ గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.